చెప్పండి సార్. వ్యాధి రాకుండా నిరోధకంగా పనిచేయడానికి ఇస్తారు. ఈ విషయంలో డాక్టర్ వెంకటయ్య గారు, సీనియర్ హోమియో మెడిసిన్ గారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ మహమ్మారి మన అందరినీ ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్లో మనకు స్వైన్ ఫ్లూ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అయినందున మన కర్నూలు జిల్లాలో కూడా 1-2 కేసులు రికార్డ్ అవుతున్న సందర్భంలో సో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఉచితంగా హోమియో మందులు ఇచ్చి స్వైన్ ఫ్లూను రాకుండా ప్రివెంట్ చేసేదానికి ముందుకు వచ్చాము. సో ముఖ్యంగా ఇది ఇంతకుముందు 2012లో కూడా ర్యాపిడ్గా స్వైన్ ఫ్లూకు మందులు జిల్లా వ్యాప్తంగా ఇచ్చి స్వైన్ ఫ్లూని మనం అరికట్టడం జరిగింది. అలాగే ఈసారి కూడా సెంట్రల్ కమిటీ రీసెర్చ్ హోమియోపతి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక డ్రగ్ సెలెక్ట్ చేశారు. మేము అదే డ్రగ్ అఫీషియల్గా తీసుకొని మేము ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిన వారికి H1N1 వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అందరికీ రాదు, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది, అందరూ వచ్చే అవకాశం లేదు. సో ముఖ్యంగా ఎవరికైతే వచ్చినట్లయితే అది వెంటనే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐసోలేట్గా చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనం ముందు జాగ్రత్తగా హోమియోపతి మందులు వాడడం వల్ల స్వైన్ ఫ్లూ వ్యాధిని మనం పూర్తిగా నివారించవచ్చును. ఒకటి ఏంటంటే హోమియోపతి మందుల్లో చాలా రకాలు కూడా ఉన్నాయి ఈ స్వైన్ ఫ్లూకు. సో ముఖ్యంగా రీసెర్చ్ వాళ్ళు చెప్పిన మందు ఏమంటే ఆర్సికాల్ 30 పొటెన్సీ డైలీ ఒక డోస్ మాదిరిగా 3 రోజులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ అట్లానే సివియారిటీ ఉంటే కనుక 10 రోజులకు ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటే ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి నుంచి నుంచి మనం బయటపడగలుగుతాం. సో అదే రకంగా దీని గురించి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఎవరికైనా ఫ్రీక్వెంట్గా జలుబు అట్లాంటివి వచ్చినాయంటే వాళ్ళు వెంటనే ఎవరికి కూడా తుమ్ములు చేసేప్పుడు కానీ రుమాలు అట్లాంటి అడ్డం పెట్టుకోవాలా. అలాగే పబ్లిక్ ప్లేస్లో పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఈ తర్వాత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండాలా, ఎందుకంటే ఆ వైరస్ వల్ల ఇంకొకరికి రాకుండా ఉంటుంది. సో దీనికి మనం ఖచ్చితంగా ఈ హోమియోపతి మందులు కనుక వాడినట్టయితే ఈ స్వైన్ ఫ్లూ వ్యాధిని మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. సో దీని విషయంలో ప్రజలందరూ కూడా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా 24 హోమియోపతి డిస్పెన్సరీస్ ప్రభుత్వ పరంగా ఉన్నాయి. సో ఆ డిస్పెన్సరీస్లో కూడా మేము హోమియోపతి మందులు లభించేట్టుగా అందుబాటులో పెడుతున్నాము. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ అటువంటి మన ఈ ఆయుష్ విభాగం ఉన్నటువంటి డిస్పెన్సరీలో ఇక్కడ కూడా మేము ప్రతిరోజు ఈ మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సపరేట్ ఒక సెల్ పెట్టాము. దీని ద్వారా కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. జలుబు ఎక్కువ అయ్యి, తుమ్ములు ఎక్కువ అయ్యి, తర్వాత దగ్గు వస్తుంది. సో దగ్గు వచ్చిన తర్వాత ఈ జ్వరము అట్లా వచ్చేస్తుంది, ఆయాసము, జ్వరము, మరియు శారీరక నీరసం వస్తుంది మనకు. సో ఇలాంటి లక్షణాలు టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. సో ఈ అక్యూట్ స్టేజ్లో మనం ప్రివెంట్ చేసుకోగలిగి H1N1 వైరస్ వల్ల వస్తుంది. పంది నుంచి ఒక 2 వైరస్లు ఆ వైరస్ అట్లా స్ప్రెడ్ అవుతా ఉంది. భూతాలు వల్ల మనకు వస్తున్నాయి. భూతాలు అంటే వేరేటివి ఏం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇవి మనకు మన సైన్స్ మనకు ఎంతో ఇచ్చింది. మనం ఆయుర్వేద సిస్టాన్ని ఫాలో చేయకపోవడం వల్ల మనం ఈ స్వైన్ ఫ్లూలు దానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూకు మనము ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. పొద్దున్నే మంచిగా వ్యాయామం చేయడం, అంటే వ్యాయామం చేయడం వల్ల మనకు మంచిగా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గి మనకు ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది, అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చలికాలంలో మనం ఏం తీసుకోవాలి, ఆహారం కొంచెం మిరియాల చారు తాగాలి. చలికాలంలో మిరియాల చారు ఎవరు చేసుకోవాలంటే ఈ చలికాలంలో ఈ జబ్బు అందరూ ఏసీలలో కూర్చొని చల్లగా హాయిగా ఉంటున్నాము. ఈ ఏసీలలో ఈ వైరస్లు, ఈ బ్యాక్టీరియాలు బాగా డెవలప్ అవుతాయి. అవన్నీ పోవాలంటే మనం ఈరోజు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మొహం అడిగేటప్పుడే మనం వేప సంబంధించిన పేస్ట్తో మొహం కడగడం, ఆ విధంగా చేస్తే కూడా మనకు ఆ వేప పదార్థం వల్ల యాంటీవైరస్గా పనిచేసి H1N1ను నాశనం చేస్తుంది. అదే మనకు ఇమ్యూనిటీ వస్తుంది. ముఖ్యంగా మనము ఇవి రాకుండా కాపాడుకోవాలంటే సూర్య నమస్కారాలు చేయడం, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం,
తులసాకులు తినడం. తులసాకులు యాంటీవైరస్ ప్రాపర్టీ, ఈ H1N1 వైరస్ చెప్పే గుణం తులసాకులకు ఉంది. తులసాకులు 5 తులసాకులు తీసుకోవడం, అదేవిధంగా 4-5 మిరియాలు, 4-5 లవంగాలు తీసుకోవడం, అదేవిధంగా పసుపు పాలు వేసుకొని తాగడం దగ్గు జ్వరం వచ్చినప్పుడు. అదేవిధంగా ముఖ్యంగా తేనె, ఈ అల్లం రసం తీసుకుంటే దీని మీద బాగా పనిచేస్తుంది. మళ్ళా మనం పాలు అట్లా తీసుకోవాలి, పళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. వేపాకు ఇంటికి గుమ్మానికి కట్టుకోవడమే కాకుండా వేపాకు పొగేస్తే కూడా మనకి ఈ వైరస్ నాశనం అయిపోతుంది. స్టార్ట్ చేయనా? పేరు చెప్పాలి ఫస్ట్, అవసరం లేదా? యాక్చువల్గా నీరు తక్కువగా తీసుకోవడం వలన ఎవరైతే నీరు తక్కువగా తీసుకుంటారో వాళ్ళకి మూత్రం గాఢంగా వచ్చి దాని ద్వారా స్టోన్స్ తయారవడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా మనకు రాళ్ళల్లో ముఖ్యంగా ఒక 3 రకాల రాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి కాల్షియం స్టోను, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోను, ఇంకొకటి ఆక్సలేట్ స్టోన్స్. అయితే దీంట్లో 75% కాల్షియం స్టోన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా శరీరంలో ఎక్కువగా కాల్షియం ఉండటం వల్ల కూడా ఈ తర్వాత బోన్ ద్వారా కాల్షియం అబ్జర్వ్ అయ్యి మూత్రపిండం ద్వారా ఎక్కువ కాల్షియం తయారయ్యి స్టోన్స్ తయారవడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా కాల్షియం ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఏంటంటే మనం తీసుకునే ఆహారం వల్ల కానీ యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఎటువంటివి అంటే తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి వచ్చి ముందరికి రేడియేట్ అవుతుంది. మూత్రంలో నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది. తరచుగా మూత్రంలో నొప్పి రావడం, అలాగే జ్వరం రావడం, వాంతులు రావడం అవన్నీ జరుగుతాయి. సో దీంట్లో ఇట్లాంటి మనం కిడ్నీ స్టోన్స్ను కూడా మనం ఈ హోమియోపతి వైద్యం ద్వారా పూర్తిగా నయం చేయొచ్చు. సో దాని ద్వారా ఎక్కువ శాతం ఏంటంటే 100కి 85% మందికి మూత్రపిండాల రాళ్ళు న్యాచురల్గానే తక్కువైపోతాయి, న్యాచురల్గానే బయటపడతాయి. ఏదైతే 15% రాళ్ళే అవి మాత్రమే ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ అవసరం ఉంటుంది. సో ఈ రకంగా మనము ఆపరేషన్ లేకుండా కూడా మూత్రపిండాల రాళ్ళు ఆపరేషన్ ద్వారా చేస్తారు. బట్ ఆపరేషన్ లేకుండా మన హోమియోపతి మందుల ద్వారా ఖచ్చితంగా తగ్గించవచ్చు. సో ఈ రకంగా ఏంటంటే 7 మిల్లీమీటర్ల పైన ఉన్న ప్రతి కేసును కూడా సర్జరీ చేయాలని చెప్తుంటారు. సో దీనికి మనం సర్జరీ లేకుండా హోమియోపతి మందుల ద్వారా మనం తగ్గించవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్గా మేము రీసెంట్గా ఒక 2 కేసులు ట్రీట్ చేయడం జరిగింది. సో దానికి మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నట్టుగానే మనకు రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉన్నాయి. జరిగింది మేడం గారు 60 years ఏజ్. దీంట్లో రైట్ లెఫ్ట్ 2 కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టుగా మనకి రికార్డ్ ఎవిడెన్స్గా ఉంది. తర్వాత మనకి స్నాక్స్ తీసుకోండి. సీను ఇక్కడ తీసుకురా బిస్కెట్లు. ఏం అడ్డుపోయినావు? అవునా? ఇది ఇంకో కేసు. అచ్చా తీసుకోండి. పద్మచంద్రలో ఆపరేషన్ చేయించుకున్నాను 10 నెలల కిందట. ఆడ ఒక 2 నెలలు చేయించుకొని బాగా వచ్చిందిలే, ఇంకేం లేదు సోన్స్ అని చెప్పింటే మళ్ళీ నేను తగ్గిపోయింది లేని అనుకున్నాను. మళ్ళీ 2 నెలలు ఉన్నాక నాకు నొప్పి వచ్చింది, బాగా విపరీతంగా నొప్పి వచ్చింది. వచ్చి మళ్ళీ పోయి ఎట్లా బాగా ఎందుకు ఇంకా ఆయన దగ్గరికి పోవద్దులే, వేరే కిడ్నీల డాక్టర్ చూపించుకున్నాను లేని కిడ్నీల డాక్టర్ దగ్గరికి పోయినాను. ఆడ నటరాజ్ టాక్స్గా ఆయన పేరు తెలియదు సార్ నాకు. ఆయన దగ్గరికి పోతే మళ్ళీ ఒక సోన్స్ మళ్ళీ అన్ని పరీక్షలు చేయించినాడు. దాంట్లో అన్నీ ఉండేటువంటి మళ్ళీ రాయుండమ్మా ఒకటి కాలేజీలో చేయమంటే చేస్తాను, ఇట్లా 15,000 20,000
దాకా ఖర్చు వస్తుంది అన్నారు. ఈ మందులు వాడి రమ్మంటే రాండి అన్నాడు. ఇంకా ఎందుకబ్బా వద్దులే, నాకు ఆపరేషన్ ఒకసారి భయపడినానని ఇంకా మళ్ళీ ఆపరేషన్ పోలేదు సార్. కానీ ఇంకా ఎట్లా అని మళ్ళీ జానకిరామ్ రెడ్డి డాక్టర్ దగ్గరికి పోయినాను. సార్ నాకు మీరే ఇవ్వండి మందులు, నాకు నొప్పి వచ్చింది సార్, అది రాయి ఉంది అంటున్నారు, ఈ స్కానింగ్లు అన్నీ చేసినారని చూపించినాను సార్కి. సార్ ఉండి లేదమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, ఆ సార్ దగ్గరికి వెళ్ళిపో, పోయి అన్నీ అంతా అక్కడ క్లీన్ చేయించుకొని వచ్చినాక నీకు నేను మళ్ళీ మందులు ట్రీట్మెంట్ ఇస్తాను, సంవత్సరం వాళ్ళు తగ్గిపోతుంది అన్నాడు. లేదు సార్ మీరు ఏంటంటే ఆయన లేదని ఇంకా పోయించుంటే మళ్ళీ వద్దులేని ఇంకా ఈ సార్ ఇట్లా ఉన్నాడని వేరే వాళ్ళు మా బావ కొడుకు చెప్తే సిక్యామ్ సెంటర్కి పోయినాం సార్ దగ్గరికి. సార్ ఒక 20 నెల రోజులకు మందులు ఇచ్చినాడు, వాడమ్మా వాడిన తర్వాత రాను. నాకు 20 రోజులకే రాయి పడిపోయింది. ఇప్పుడు ఏం నొప్పి లేదు సార్, బాగా ఉంది నాకు, ఇంకా అసలు ఏ బాధ లేదు, నడుముల నొప్పి కూడా తగ్గిపోయింది. బ్రిటిష్ కాలం నాటి ఉన్న రూల్స్ ఏమిటని చాలామంది అడగవచ్చు. అడంగల్, అజమాయిషి, తర్వాత జమాబందీ, ఇంకోటి ఉర్దూ వర్డ్ ఉంది. ఇవన్నీ కూడా అర్థం కానిటువంటి పద్ధతిలో ఈడ కాదు ఆడున్నాడు డబ్బులు ఇవ్వండి. అంటే సార్ ఏదన్నా నీకు కన్వే చేస్తారా ఎంతసేపు అంతే ఈ విషయంలో డాక్టర్ వెంకటయ్య గారు సీనియర్ హోమియోపతి గారు చెప్తారండి. అందులో మనకు స్వైన్ ఫ్లూ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అయినందున మన కర్నూలు జిల్లాలో కూడా 1-2 కేసులు రికార్డ్ అవుతున్న సందర్భంలో సో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఉచితంగా హోమియో మందులు ఇచ్చి స్వైన్ ఫ్లూను రాకుండా ప్రివెంట్ చేసడానికి ముందుకు వచ్చాము. సో ముఖ్యంగా ఇది ఇంతకుముందు 2012లో కూడా ర్యాపిడ్గా స్వైన్ ఫ్లూకు మందులు జిల్లా వ్యాప్తంగా ఇచ్చి స్వైన్ ఫ్లూను మనం అరికట్టడం జరిగింది. అలాగే ఈసారి కూడా సెంట్రల్ కమిటీ రీసెర్చ్ హోమియోపతి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక డ్రగ్ సెలెక్ట్ చేశారు. మేము అదే డ్రగ్ అఫీషియల్గా తీసుకొని మేము ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చేవారికి H1N1 వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అందరికీ రాదు, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాడికి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది, అందరూ వచ్చే అవకాశం లేదు. సో ముఖ్యంగా ఎవరికైతే వచ్చినట్లయితే అది వెంటనే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐసోలేట్గా చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనం ముందు జాగ్రత్తగా హోమియోపతి మందులు వాడడం వల్ల స్వైన్ ఫ్లూ వ్యాధిని మనం పూర్తిగా నివారించవచ్చును. ఒకటి ఏంటంటే హోమియోపతి మందుల్లో చాలా రకాలు కూడా ఉన్నాయి ఈ స్వైన్ ఫ్లూకు. సో ముఖ్యంగా రీసెర్చ్ వాళ్ళు చెప్పిన మందు ఏమంటే ఆర్సికాల్ 30 పొటెన్సీ డైలీ ఒక డోస్ మాదిరిగా 3 రోజులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ అట్లానే సివియారిటీ ఉంటే కనుక 10 రోజులకు ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటే మరి ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి నుంచి మనం బయటపడగలుగుతాం. సో అదే రకంగా దీని గురించి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే
ఎవరికైనా ఫ్రీక్వెంట్గా జలుబు అట్లాంటివి వచ్చినాయంటే వాళ్ళు వెంటనే ఎవరికి కూడా తుమ్ముడు చేసేటప్పుడు కానీ రుమాలు అట్లాంటి అడ్డం పెట్టుకోవాలా. అలాగే పబ్లిక్ ప్లేస్లో పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఈ తర్వాత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండాలా, ఎందుకంటే ఆ వైరస్ వల్ల ఇంకొకరికి రాకుండా ఉంటుంది. సో దీనికి మనం ఖచ్చితంగా ఈ హోమియోపతి మందులు కనుక వాడినట్టయితే ఈ స్వైన్ ఫ్లూ వ్యాధిని మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. సో దీని విషయంలో ప్రజలందరూ కూడా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా 24 హోమియోపతి డిస్పెన్సరీస్ ప్రభుత్వ పరంగా ఉన్నాయి. సో ఆ డిస్పెన్సరీస్లో కూడా మేము హోమియోపతి మందులు లభించేట్టుగా అందుబాటులో పెడుతున్నాము. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ అటువంటి మన ఈ ఆయుష్ విభాగము ఉన్నటువంటి డిస్పెన్సరీలో ఇక్కడ కూడా మేము ప్రతిరోజు ఈ మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సపరేట్ ఒక సెల్ పెట్టాము. దీని ద్వారా కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. డాక్టర్ వెంకటయ్య, సీనియర్ హోమియో మెడికల్ ఆఫీసర్. సో వ్యాధి లక్షణాలు ముఖ్యంగా ఫ్రీక్వెంట్గా జలుబు రావడం, జలుబు ఎక్కువ అయ్యి తుమ్ములు ఎక్కువ అయ్యి తర్వాత దగ్గు వస్తుంది. సో దగ్గు వచ్చిన తర్వాత ఈ సివియారిటీ కనుక పోయినట్లయితే ఆయాసము జ్వరము అట్లా వచ్చేస్తుంది. ఆయాసము జ్వరము మరియు శారీరక నీరసం వస్తుంది మనకు. సో ఇలాంటి లక్షణాలు మనకు కనపడినట్టుగా కొద్దిగా 1-2 డేస్ కన్నా ఎక్కువ రోజులు కనుక ఎఫెక్ట్ కనుక ఉంటే ఇమ్మీడియట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. సో ఈ అక్యూట్ స్టేజ్లో మనం ప్రివెంట్ చేసుకోగలిగితే అది వ్యాధి ముదరకు ముందుకే మనం ట్రీట్మెంట్ చేసి బయటపడగలం. సో ఇది ఒక జాగ్రత్త తీసుకుంటే మంచిది. H1N1 వైరస్ వల్ల వస్తుంది. పంది నుంచి ఒక 2 వైరస్లు, పక్షి నుంచి ఒక 2 వైరస్ కలిసి మనిషికి చేరి ఆ వైరస్ అట్లా స్ప్రెడ్ అవుతా ఉంది. తర్వాత డాక్టర్ బ్యాక్టీరియాలు ఇవే మనకు మన సైన్స్ మనకు ఎంతో ఇచ్చింది. మనం ఆయుర్వేద సిస్టాన్ని ఫాలో చేయకపోవడం వల్ల మనం ఈ స్వైన్ ఫ్లూను మంచిగా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గి మనకు ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. అది ఉపయోగపడుతుంది. మిరియాల చారు తాగాల చలికాలంలో. మిరియాల చారు ఎవరు చేసుకోవాలంటే ఈ చలికాలంలో ఈ జబ్బు అందరూ వేసేళ్ళు ఇంటికి గుమ్మానికి కట్టుకోవడమే కాకుండా వేపాకు పొగేస్తే కూడా మనకి ఈ వైరస్ నాశనం అయిపోతుంది. ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పారు. దాన్ని మనం ఫాలో చేయకపోవడం వల్ల ఈ మాస్క్ కట్టుకునేటప్పుడు ఆ విజువల్స్ కావాలి. అలా రానా చిన్నారా ఎందుకు నాకు తీస్తున్నారు?